అంటే స్పెషల్. అందులోనూ ఓల్డ్ వీటి కాలనీ అంటే మరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ పర్యావరణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పిల్ల పెద్దలు అందరూ కలిసి ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారట. సో మరి ఈరోజు కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీ సాక్షాత్ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, ఈ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నవరాత్రి ఉత్సవాలు ఓల్డ్ వీటికాన్లో మహిళలు అందరూ కలిసి ప్రతి ఒక్కరి పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా మంచిగా చాలా బాగా చేసుకుంటున్నామండి. ఇక్కడ ఏంటంటే సాయంత్రం పూట అందరూ వచ్చి ఇక్కడ పిల్లలకి చిన్నపిల్లలకి గేమ్స్, పెద్దవాళ్ళకి తంబోలా, నెక్స్ట్ పారాయణం, రోజొకటి భజన, రోజొక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు 3వ రోజు కుంకుమ పూజ చాలామంది మహిళలతో చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నది. మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి రేపు గణపతి హోమము, సండే అన్నదానము, నెక్స్ట్ మండే రోజు గణపతి హోమము, నెక్స్ట్ శివపార్వతుల కళ్యాణం చాలా పెద్దగా చేస్తున్నారు ఇక్కడ. ఏదో ఒక కార్యక్రమాలు అయితే రోజు ఒకటి చేస్తున్నారు, ఉదయం సాయంత్రం చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మహిళలందరూ. ఓకే, చూస్తున్నాం కదా. మరి జనరల్గా చూస్తే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలే నిర్వహిస్తారు, కానీ ఇక్కడ ప్రతిరోజు స్పెషల్ పూజలు ఉంటాయంట. శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారట. ఇంకొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మా ఓల్డ్ వీటీ కాలనీలో ఈరోజు 2 రోజులు దిగ్విజయంగా పూజ కార్యక్రమాలు చేసుకున్నాము. ఈరోజు 3వ రోజు శుక్రవారం కాబట్టి కుంకుమ పూజలతోటి అందరము మహిళలందరము మా కాలనీ వాసులందరూ కలిసి పూజలు చేసుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రము అన్ని రకాల ప్రసాదాలతోటి పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి గేమ్స్, పిల్లలకి గేమ్స్ పెట్టుకుంటూ పెద్దవాళ్ళకి కూడా తంబోర లాంటి గేమ్స్ పెట్టుకుంటూ మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి రేపు ఆదివారం రోజు కూడా అన్నదానము మరియు గణపతి హోమము చేయాలనుకుంటున్నాము. అలాగే సోమవారం నాడు కూడా శివపార్వతి కళ్యాణము ఇట్లా చేసుకోవాలని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక భజనలు చేసుకుంటూ మేము దేవుడికి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ దేవుడికి అన్ని దేవుడి భక్తివే సంబంధించినవి మాత్రమే పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ మేము అందరము కలిసి ఎంకరేజ్ చేసుకుంటూ అందరం కలిసి కాలనీ వాసులం అందరము కలిసి ఇక్కడ మేము కుంకుమ పూజలు అన్ని చేసుకుంటూ ఉన్నామండి. పట్టణంలోని ఓల్డ్ వీటి కాలనీలో ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మరి చాలా మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. మరి ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతులు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు? ప్రతిరోజు కూడా మన వీటి కాలనీలో గణేష ఉత్సవాలు కమిటీ వారు గణపతి నవరాత్రుల్ని పురస్కరించుకుని ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా స్వామికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఈరోజు విశేషంగా స్వామివారికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమార్చన విశేషంగా మనం ఈరోజు జరుపుకున్నాము. అలాగే విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా స్వామివారికి గణపతి హోమము ఇత్యాది కార్యక్రమాలని కూడా స్వామివారికి నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే స్వామివారికి కళ్యాణోత్సవం కూడా స్వామివారికి చేద్దామని కూడా ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పడం జరుగుతోంది. అంటే ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో ఏమైనా స్పెషల్ అంటే డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏమైనా కొత్తగా చేస్తారా? డే 1 నుంచి అంటే స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవాన్ని మనం విశేషంగా చేస్తున్నాం ఇక్కడ. అలాగే గణపతి హోమాన్ని కూడా విశేషంగా మనం నిర్వర్తించుకోవడం జరుగుతోంది ఇక్కడ. అంటే ఇక్కడ చూసినట్లయితే భక్తులు జనసందోహంతో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహం తప్పకుండా కూడా అందరికీ కలుగుగాక. స్వస్తి. థ్యాంక్ యూ పంతులు గారు. సో మరి ఇక్కడ చాలామంది కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, ఈ మధ్య కాలంలో చూస్తే గణపతి మండపాల దగ్గర గణేశుడికి సంబంధించిన పాటలు లేదా భక్తి పాటలు పక్కన పెట్టేసి డీజే సాంగ్స్, సినిమా పాటలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు యూత్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతిదీ ఆధ్యాత్మికంగానే నిర్వహిస్తారు. అందులోనూ భగవంతుడికి సంబంధించి ప్రతిదీ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మరి మహిళలు మన కోసం దేవుడి పాటలు అండ్ హారతి పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు, వినిద్దాం. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. అమ్మా కరుణించవే మాయమ్మ, అమ్మా కాపాడవే మాయమ్మ.
తాంబూలం పుష్పం దీపం ధూపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం, మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధ శరీరం గైకొని నీవే శాంకరివైనావా. దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ నిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం. శబరిగిరిపై మాలికపురమున వెలసిన మా తల్లి, శంకర దేవుని జటాజుటమున వెరిసిన మా తల్లి. తాంబూలం పుష్పం దీపం ధూపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం. హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి, పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు, పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు. భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపామయ, పూజలందుకోవయ. ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ, ఏ భజన పాడినా మొదటి పాట నీకేనయ. వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి. మరి ఈరోజు వీటీ కాలనీ, ఓల్డ్ వీటీ కాలనీలో గణనాథుని పూజలో చాలా మంది మహిళలు అయితే పాల్గొన్నారు. సో వాళ్ళ పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? హైమావతి. హైమావతి గారు, ఈరోజు పూజా కార్యక్రమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీరు ఎలా నిర్వహించుకుంటున్నారు? ప్రతి సంవత్సరం మనము మొదటగా జరుపుకునేటువంటి పండుగే ఇది మన వినాయక చవితి. సంవత్సరంలో మనము ఆది పండుగ అంటే ఇదే వినాయక చవితి మనం ముందు జరుపుకుంటాము. ఇంకోటి, మనము ఏదైనా కూడా ఒక కార్యం సాధించాలనుకుంటే ముందు జరిపేటువంటి పూజ కూడా విఘ్నేశ్వర పూజ చేస్తాము. ఇంకొకటి, ఇక్కడ ఎవరింట్లో ఎవరున్నారో ఎక్కడున్నారో కూడా తెలియదు. దీనివల్ల ఏమైందంటే అంతా గ్యాదర్ ఒక దగ్గర అయ్యి ఒకరికొకరు పరిచయం కావడము, దానివల్ల ఏమవుతుందంటే సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది. విలేజ్లలో ఏ విధంగా అయితే అక్క చెల్లె అన్న అని సోషల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో, అలాంటి కొంతమంది ఇక్కడ నేను చూసిన అన్న అన్నారు, అక్క అన్నారు, ఆంటీ అన్నారు. అంటే ఇంతకుముందు ఎవరింట్లో ఎవరున్నారో తెలియదు, ఇక్కడికి వచ్చిన కాంచి అంటారు. కాబట్టి కొంతవరకు సోషల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇంకా ముందు ఇంకా అందరూ పరిచయం కాలే, వచ్చే సంవత్సరం అయితే ఇంకా మొత్తం పరిచయం అవుతారు. ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఎవరి కష్టాలైనా వాళ్ళ సంతోషాలైనా తెలిస్తే అందులో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ప్రథమం. ఓకే, ఇంకా ఎట్లా కూడా కాదుగా మేడం, ఎవరింట్లో వాళ్ళే ఉంటురు. అసలు ఎవరింట్లో ఏం జరుగుతుందో పక్క వాళ్ళకు కూడా తెలియదు అసలు. ఇప్పుడు మాత్రం కనీసం కొంతమంది పరిచయం అయ్యారు, అందరు కాలే అందరికి కూడా. ఇక నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల సోషల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. దీనివల్ల కొంచెం ఇది అందరు కలవడానికి మంచి అవకాశం లాగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఒకే చోట గ్యాదర్ కావడం, హ్యాపీగా నవరాత్రులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఉండి అందరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు అంటే ఏంటి? కుంకుమ పూజ చేస్తున్నాం ఈరోజు. సో ఎలా అనిపిస్తుందండి, ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అయ్యారు? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాము, అందరు గ్యాదర్ అయ్యారు, అందరు సహకరిస్తారు, మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. అంటే కామన్ గా చూస్తే రెగ్యులర్ గా మీరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు కదా, సో ఈ రోజు చూస్తే మీ కాలనీ మొత్తం ఒకే దగ్గరకు వచ్చేసింది. సో మరి ఎలా ఉంది మీ పరిచయాలు కొత్త కొత్త వాళ్ళు కూడా అందరు పరిచయాలు అవుతారు. అంతా చాలా సంతోషంగా ఉంది, అందరూ వస్తున్నారు పూజకి, మంచిగా అనిపిస్తుంది. ఓకే, శోభారాణి గారు, మీ కాలనీలో మొదటిసారి గణపతిని నెలకొల్పారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. నవరాత్రులలో ప్రతి మెంబర్ అటెండ్ అవుతున్నారు, కాలనీ మొత్తం అటెండ్ అవుతున్నారు, అందరికీ ఇష్టంగా వస్తున్నారు అందరూ. కమ్యూనికేషన్ కూడా మంచిగా పెరిగింది, అందరిలో ఇంటిమెసీ కూడా పెరుగుతుంది. ఓకే, సో జనరల్గా చూస్తే పల్లెటూర్లలో పండుగలు బాగా చేస్తారు, కానీ ఇక్కడ చూస్తే పల్లెటూరి వాతావరణమే కనిపిస్తుంది.
మరి దీనికి వీళ్ళందరి సహకారం కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? గోవిందమ్మ మేడం. నేను ఈ కాలనీకి రావడం 1 ఇయర్ అయింది మేడం. ఫస్ట్ టైము వినాయక చవితి ప్రోగ్రామ్స్కి అటెండ్ కావటం చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు వదిలేసి ఫ్రీగా ఈరోజు కుంకుమ పూజలో భాగంగా మొదటిసారి అటెండ్ కావటం జరిగింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం మేడం. సో పల్లెటూరు వాతావరణం లాగే ఇంతమంది సిటీలో పల్లెటూర్లలో కూడా ఇంత ఘనంగా అయితే జరపరు మేడం. సిటీ వాతావరణం అయితే కనిపిస్తుంది. బెటర్ దాన్ పల్లెటూరు మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. సో మన హిందువులు అంటేనే భక్తి భావంతో ఉంటారు, మరియు పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వివరిస్తూ ఉంటారు. సో అలాంటి కార్యక్రమాన్ని మొదటిసారిగా వీళ్ళ కాలనీలో కూడా మొదలు పెట్టారు. మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. వెల్కమ్ టు సత్య న్యూస్. ఓకే మేడం ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయిపోయారు, అందులోనూ మహిళలు? ఈరోజు మేము కుంకుమ పూజ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. మేము ఇంతకు ముందుకు పక్క బజార్కి వెళ్ళేది. ఇక మన దగ్గర కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఏ కాలనీలో చూసినా వినాయకుడు ఉంటుండు. మాకు కూడా పెట్టాలని అనిపించింది. మా సార్తో చెప్తే సరే అన్నాడు. తర్వాత గ్రూప్ క్రియేట్ చేసేసి ఇట్లా గ్యాదర్ కావడం అయ్యింది అన్నట్టు. సో ఎలా అనిపిస్తుంది మీ కాలనీలోనే? చాలా first time సంతోషంగా. festival, చాలా చాలా ఉంది. సందడిగా ఎలా ఉంది. feel అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలా జరగాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం మేము వినాయకుడిని పెట్టుకున్నామండి. అందరూ కూడా తమ వంతు సాయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం కృషి చేస్తూ వినాయకునికి శ్రమ చేస్తున్నాం. ఈరోజు 3వ రోజు భాగంగా కుంకుమ పూజలో అందరూ మహిళలు చక్కగా టైంకి వచ్చి చక్కగా తయారై వచ్చి ప్రసాదాలతోటి మంచిగా చక్కగా నిర్వహిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కుంకుమ పూజ వినాయకుడిని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరు జనరల్గా చూస్తే ఇక్కడ మహిళలకు సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ కానీ ఇప్పుడు కొంతమంది చూస్తే పెడుతున్నారు, అట్లా మీ కాలనీలో ఏమైనా పెడుతున్నారా? నిన్న తంబోలా గేమ్ అలా పెట్టామండి. ఇంకా కాకపోతే రోజు ఒకటి అలా మా టైంని బట్టి అలా కండక్ట్ చేసుకుంటున్నాం. ఇక చూస్తున్నాం కదా, మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. పక్క వీధిలోకి వెళ్ళేవారట వీళ్ళు ఇంతకుముందు, కానీ మన కాలనీలో ఉంటే ఇంకా ఎలా ఉంటుందనే ఆలోచన వారికి వచ్చింది. ఆలోచననే వాళ్ళు ఆచరణలో కూడా పెట్టారు. వాళ్ళ కాలనీలోనే ఈ సంవత్సరం అయితే ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. సో ఆ లంబోదరిని ఆశీస్సులు ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ ఉండాలని సత్య న్యూస్ కూడా కోరుకుంటుంది. సురేఖ గారు, మీ కాలనీలో ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో మరి చెప్పేసేయండి మీ కాలనీ వాసులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి శుభాకాంక్షలు, గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో నల్గొండ పట్టణంలోని ఓల్డ్ వీటీ కాలనీలో ఉన్నాము. సో ఈ రోజైతే వీళ్ళు ప్రథమ వార్షికోత్సవం ఈసారి నిర్వహిస్తున్నారు. సో ప్రథమసారి అయినప్పటికీ చాలా బాగా చేస్తున్నారు. ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారు. ఒక కమిటీ లాగా వీళ్ళు అనుకున్నారట. సో అనుకున్నదే తడవుగా ఆచరణ కూడా స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం నుంచి మరి వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్కరూ కాలనీలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నా పేరు రాంబాబు. ముందుగా మీ సత్య న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు లోకల్లో అందరినీ కవర్ చేస్తూ తీసుకొస్తున్నారు. దీనికి ముందుగా మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలో ప్రథమంగా ఈ సంవత్సరం మాత్రం మేము చిన్నగా అనుకున్నాం. చిన్నగా అనేది ఇది చిన్నగా కాకుండా చాలా పెద్దగా అయింది. రోజుకొక కార్యక్రమంతో ఉత్సాహంగా మేము ముందరకు జరుగుతున్నాం. ఈరోజు కుంకుమ పూజ, రేపు భక్తి కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండి అంటే సోమవారం నాడు, ఆదివారం నాడు అన్నదానం ఉంది. సోమవారం నాడు శివ పార్వతి కళ్యాణం ఉన్నది. మంగళవారం నాడు మనకు ఏమంటారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చేసి భజన కార్యక్రమాలు. డే బై డే ఒక్కొక్క కార్యక్రమం అద్భుతంగా చేసుకుంటున్నాం. మేమందరం గ్యాదర్ అయ్యి కమిటీలాగా ఏర్పడి ఒక్క వినాయక చవితియే కాదు, రేపు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా కమిటీ అంటే కాలనీకి ఏమైనా సమస్యలు వచ్చినా ఇబ్బందులు ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవడానికి రెడీ. చాలా మంచి ఆలోచన అండి. జనరల్గా చూస్తే పక్కింటి వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటారు. సో అలా కాదు, ఇక్కడ చూస్తే నాకు నిజంగా ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. సో ఇంకొంతమంది ఉన్నారు, ఇంకా ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారా, మరి ఈసారి ఉత్సవాలను ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ. నా పేరు వన్మా దామోదర్. సార్ దామోదర్ గారు, ఎలా అనిపిస్తుంది మీ కాలనీలో ఫెస్టివల్? యాక్చువల్లీ ఇది చెప్పాలంటే మనిషి సంఘజీవి.
సంఘజీవి అయితే మనిషికి కావాల్సింది భక్తి, భయం అనేది ఒకటి ఉంటే సంఘంలో ఒక సమైక్యంగా జాగ్రత్తగా ఉండగలరు. బాల గంగాధర తిలక్ ఎప్పుడైతే ప్రేరేపించిండో మనకు భక్తి భావనతో హిందూ సమైక్యత అనేది ప్రారంభించబడింది. అది ఒక భక్తి భావనతో యునైటెడ్ మనని ఒక సంఘటితపరుస్తుంది. హిందువులందరూ సంఘటితంగా భక్తితో ఉండి తన జీవనాన్ని ముందుకు సాగిపోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వినాయకుడి యొక్క ఈ వేడుకలు ఇవన్నీ అందుకు బాగా దోహదపడతాయి. సో ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ జనరేషన్ అదే భక్తి భయం అనేది ఒకటి ఉండాలి. ఈ భక్తి అనే మార్గంలో ఒక వ్యవస్థకు ఒక చక్కటి పునాది వేస్తుంది, ఒక సిస్టంలో ఉండడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ కాలనీలో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? ముందుగా సత్యాన్వేషణ కృతజ్ఞతలు అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ఏదైతే మేము ప్రోగ్రామ్ అనుకుంటున్నామో మేము ఒక్కడి వల్ల ఇది సక్సెస్ అవ్వదు. ప్రతి ఒక్కరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది ముందుకెళ్తుంది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా ముందుకెళ్ళి ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, సూపర్. ఫెస్టివల్ అంటేనే ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఇక్కడ చూస్తున్నాము చాలా పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్లో వీళ్ళు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సో సార్ నమస్తే సార్, మీకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే పూజా కార్యక్రమాలు అయినప్పటికీ ఈ జనరేషన్ వాళ్ళు మన సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించిన దుస్తుల్ని ధరించడం లేదు. కానీ మీరు పద్ధతిగా పంచలో కనిపించారు, చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎలా ఉంది మీ కాలనీలో సెలబ్రేషన్? చాలా బాగుందండి. సత్య న్యూస్ వాళ్ళకి శుభాకాంక్షలు. ఈరోజు మా కమిటీ సభ్యులు చాలా చక్కగా మంచిగా ఒక భక్తి శ్రద్ధలతో చాలా మంచిగా జరుపుకుంటున్నామండి. రోజుకొక రీతిగా రోజొక తీరు దేవుని కార్యక్రమాలు చాలా ఘనంగా చేసుకుంటామండి. సార్ మీ కాలనీ వాళ్ళు ఇంతకుముందు అంతే ఇంతమంది ఎప్పుడైనా ఒక చోట కలిసారా? కలిసామంటే ఇక వేరే వేరే కాడ ఇప్పుడు ఇంత వేరే కాడ ఉండేది. ఇప్పుడు అట్లా ఇప్పుడు మేమేమనుకుంటామంటే మేము ఒక దగ్గరకు వచ్చేసి ఇప్పటి నుంచి చాలా ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని దేవుణ్ణి మాకు కొంచెం ఆశీస్సులు ఉంటాయి ఆ గణపతికి. ఎందుకంటే తొలి పూజలు విఘ్నేశ్వరునికే చేస్తారు కాబట్టి మీకు తప్పకుండా సహకరిస్తారు భగవంతుడు. సార్ చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా పెద్దగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయినప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా ప్రతిరోజు ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో మరి ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా, కంటిన్యూ చేస్తారా? ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తాము. రోజు ఒకటి డిఫరెంట్ ఆఫ్ స్పెషల్గా. ఈరోజు శుక్రవారము కుంకుమ పూజ, ఆదివారము అదే హోమము, అన్నదానము, అదేవిధంగా అన్నప్రసాదం, సోమవారం శివ కళ్యాణము. రోజొక విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా ఉండాలని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకోవాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ సత్య న్యూస్కు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మొబైల్లో కానీ లేదంటే టీవీలో కానీ వాళ్ళకి టైం దొరికితే టైంని స్పెండ్ చేస్తున్నారు. కానీ మనకు పండుగలు ముఖ్యంగా హిందువుల్లో ఎలాంటి సాంప్రదాయాలు ఉంటాయి అనేది వీళ్ళకు కూడా వీళ్ళ పెద్దవాళ్ళు అలవాటు చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది నాన్న నీకు ఇక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్? బాగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ దేవుడి దగ్గర? మొక్కున్నా. ఏమని మొక్కున్నావు? మా ఫ్యామిలీ బాగుండాలని మొక్కున్నా. ఓన్లీ మీ ఫ్యామిలీనే బాగుండాలా, మీ కాలనీ వాళ్ళంతా బాగుండాలా? అంత బాగుండాలి. మరి నీకు చదువు బాగా రావాలా? మొక్కేసావా దేవుడికి? సో ప్రసాదం తిన్నావా మరి? ఓకే, ప్రసాదాలు కూడా తినేసే, పూజ అయిపోయే వరకు ఉండు. సో చూస్తున్నాం కదా చిన్నారులు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. నాన్న నీ పేరేంటమ్మా? శ్రీరామ్. శ్రీరామ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి celebration? చాలా మంచిగా అనిపిస్తుంది. నీకేం నచ్చింది? అందరు కలిసి ఒక్క కాడికి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించడం. సో డైలీ నువ్వు బయటికి వస్తావా మీ ఇంట్లో నుంచి? ఇదే ఫస్ట్ టైమా? డైలీ బయటకు వస్తాం. గేమ్స్ అవి ఆడుకుంటావా పిల్లలతో? బయట నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తావా? ఆడుకుంటాం. సో ఇప్పుడు థ్రిల్లింగ్గా ఉందా? నీకు ఎలా అనిపిస్తుంది పండుగ సెలబ్రేషన్? నాకు థ్రిల్లింగ్గానే ఉంది. ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు మరి దేవుడి దగ్గర? ఓకేనా? హ్యాపీనా? హ్యాపీ. ఏమని మొక్కున్నావు మరి నువ్వు దేవుణ్ణి? నాకు చదువు మంచిగా రావాలి, ప్రతిసారి ఇట్నే అందరు కలిసి చేసుకోవాలి అని మొక్కున్నా. సూపర్, వెరీ నైస్. సో మీలాంటి యూత్ కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే బయట ఎక్కువగా తిరగడము లేదంటే ఫ్రెండ్స్తో బయట తిరగడం అలా చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఇక్కడ స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఉంది ఇక్కడ సెలబ్రేషన్స్?
మంచిగా అనిపిస్తుంది. అందరూ అందరూ కలిసికట్టుగా పాల్గొనడం, ప్రతి ఒక్క ప్రోగ్రాం జరుపుకోవడం, చిన్నపిల్లలకి సరస్వతి పూజ, శివపార్వతి కళ్యాణం, అన్నదానం, రోజుకొక ప్రోగ్రాం చేయడం వల్ల అందరూ దగ్గరికి రావడం, ఒక దగ్గర ఉండడం, అందరూ కలిసికట్టుగా ఉండడం. చూస్తే వీళ్ళకి వాళ్ళకి సగం మందికి తెలియదు, కానీ రా తెలుస్తుంది రోజు. ఓకే అండి, సూపర్. హాయ్ నాన్న, నీ పేరేంట్రా? ధ్యాన్షి. ధ్యాన్షి, ఈరోజు పూజలో నువ్వు పార్టిసిపేట్ చేసావా? చేశా. ఏమని మొక్కున్నావు మరి విఘ్నేశ్వరుణ్ణి? మంచిగా చదవాలని. నువ్వు మంచిగా చదువుతావారా? చెప్పు. చదువుతా. క్లాస్ ఫస్ట్ వస్తావా? అవును. మరి నెక్స్ట్ టైం నుంచి నేనే ఫస్ట్ రావాలని విఘ్నేశ్వరుడికి చెప్పేసావా? అవును. ఇంకేం చెప్పావు? అందరూ మంచిగా ఉండాలని. నువ్వు కూడా బాగుండాలని విఘ్నేశ్వరునికి నేను చెప్పేస్తున్నాను. హాయ్. హాయ్. నీ పేరేంటి? సాయిరామ్. సాయిరామ్, పూజ చేసావా నువ్వు? సాయిరామ్, ఇక్కడ గణేశుడు ఎలా ఉన్నాడు? బాగుంది. బాగుండా? సో మరి నీకేమైనా చెప్పాడా గణేశుడు? పోనీ నువ్వేమని చెప్పావా? ఏం చెప్పావు? మంచి చదువుకోవాలని. సో అడుగు, ఎలా అడుగుతావు గణేశుడిని? నమస్కారం చెయ్యి. చెప్పు. గణేష, గణేష, నాకు బాగా చదువు రావాలి, దండం పెట్టుకో. నాకు బాగా చదువు రావాలి. మా ఫ్యామిలీ అండ్ కాలనీ వాళ్ళంతా బాగుండాలి. నా ఫ్యామిలీ అండ్ కాలనీ వాళ్ళందరూ బాగుండాలి. అందరినీ దీవించు స్వామి. అందరినీ దీవించు స్వామి. థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నానా. హాయ్. నీ పేరేంటి? సుహాస్. సుహాస్, ఇక్కడ ఫెస్టివల్ ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది. బాగుందా? అంటే ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తుందా నీకు? డైలీగా ఈ రోజు ఏం డిఫరెంట్గా లేదా? ఏం లేదా? అంటే డైలీ మీ కాలనీలో ఫెస్టివల్ ఉంటుందా? ఓకే. ఇక్కడ ఎలా ఉంది నాన్న సెలబ్రేషన్? బాగుంది. నువ్వేమని మొక్కున్నావు విఘ్నేశ్వరుణ్ణి? గణేష్. పాటలు పాడావా? ఇక్కడ డాన్స్ చేసావా? డాన్స్ చేయాలి, పాటలు పాడాలి. మరి ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? పూజ చేసావా ఈరోజు? పూజ చేసా. ఓకే. పేరేంటి? దిషిక్. ఇక్కడ మీ కాలనీలో సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుంది నీకు? బాగున్నాయి. అంటే బాగుందంటే మీ పిల్లలకి ఏమైనా గేమ్స్ పెడుతున్నారా ఇక్కడ వీళ్ళు? పెడుతున్నారు. ఎలాంటి గేమ్స్ పెడుతున్నారు? కొన్ని గేమ్స్ అట్లా. కొన్ని గేమ్స్ అట్లా పెడుతున్నారు. సో మరి నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? మరి విన్ అయ్యావా? విన్ అయ్యా. కొన్ని. మీ కాలనీలో సరస్వతి పూజ పెట్టారా? పెట్టారు. మరి నీ బుక్స్ అన్ని ఇక్కడ పెట్టేసావా? గణపతికి ఇచ్చేసావా? మా ఇంట్లో ఇచ్చేస్తా. మీ ఇంట్లో ఇచ్చేసావా? సో మరి ఏమన్నాడు గణపతి? నీకు బాగా చదువు వచ్చేలా చేస్తా అని చెప్పాడా? కొన్ని నువ్వు అడిగావా? అడిగా. ఏమని మొక్కున్నావు గణేశుని? గణేష, నాకు మంచి చదువు రావాలని మొక్కున్నాను. ఓకే. గణేష, ఈ అబ్బాయికి నిజంగా బాగా చదువు రావాలని, క్లాస్ ఫస్ట్ రావాలని దీవించయ్యా. ఇంకెవరైనా మాట్లాడతారా? దా మోక్షక్క దా. నీ పేరేంట్రా? మోక్షశ్రీ. మోక్షశ్రీ, ఈరోజు పూజ చేసావా నువ్వు? మరి ఏమని మొక్కున్నావు? గణేష, నాకు మంచి చదువు ఇవ్వమన్నాడు. ఇంకా నేను ఇంకా క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకున్నాను. ఓకే. మీ కాలనీలో ఇక్కడ ఇంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా అనిపిస్తుంది. బాగా హ్యాపీగా అనిపిస్తుందా? సో చూస్తున్నాం కదా, నిజంగా అయితే ఇక్కడ ఒక పల్లెటూరి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టణాలకు వచ్చేసప్పటికి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది కాలనీ వాసులు గ్యాదర్ అయిపోయి మరి ఫస్ట్ టైం ఇక్కడ వార్షికోత్సవాలు గణపతిని, అందులోనూ పర్యావరణానికి సంబంధించి మట్టి గణపతిని అయితే ప్రతిష్ఠించారు. సో మరి ఈ కాలనీ వాళ్ళందరికీ ఆ విఘ్ననాథుడి ఆశీస్సులు ఉండాలని, విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగే కలిసిమెలిసి అందరూ కలిసికట్టుగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్క్ చేస్తుంది.